నమస్తే. పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. అన్ని పార్టీ సంబంధించిన నాయకులు తమ పార్లమెంట్ సెగ్మెంట్లలో తిరిగి ప్రజల్ని కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఓటు అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అయితే మొన్న ఏ తరహాలో అయితే మార్పు రావాలని ప్రజలు కోరుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆప్షన్లో అధికారంలోకి వచ్చిందో సో ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. సో అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. ఇక రాబోయే ఎంపీ ఎలక్షన్ల గురించి అడిగినప్పుడు బీజేపీ సెంట్రల్లో మూడోసారి వాళ్ళకి అధికారం ఇవ్వాల్సిందే, అభ్యర్థులతో మాకు సంబంధం లేదు, మోదీ ఉండాల్సిందే అని కొంతమంది అంటూ ఉన్నారు. ఇక కొంతమంది ఏమో 2 సార్లు మోదీకి అవకాశం ఇచ్చాం కదా, కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇస్తే తప్పేదని ఇట్లా డిఫరెంట్ ఒపీనియన్ చెప్తా ఉన్నారు. సో అయితేనే ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్న ఇక్కడ నుంచి 3 అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పోటీ చేస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ పోటీ చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీగా ఆలోచించి వెలిశాల రాజేందర్ రావుకు టికెట్ ఇచ్చినారు. సో ఏదేమైనప్పటికీ ఈ ప్రధాన పార్టీల నుంచి 3 అభ్యర్థులు ప్రజలతోటి కలుస్తూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు, దూసుకెళ్తూ ఉన్నారు. అయితే నేను ఈ కరీంనగర్ నుంచి హుజురాబాద్ ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు సో నాకు కొంతమంది కనిపించారు. సో అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారంట. ఒకసారి వాళ్ళ ఒపీనియన్ మాట్లాడుకుందాం. ఎవరు గెలిస్తే బాగుంటుంది, బండి సంజయ్కి మళ్ళీ అవకాశం ఇవ్వాలా, లేకపోతే మార్పు రావాల్సిన అవసరం ఉందా, మోదీ ఉండాల్సిన అవసరం ఉందా, అక్కడ కూడా మారాల్సిన అవసరం ఉందా, ఒక్కసారి మాట్లాడిపోయిందాం. సో ఇక్కడ రాగానే అభిలాష్ కనిపించాడు. బండి సంజయ్ వీరాభిమాని. బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా సో సంజయ్ అన్న మీద ఉన్న అభిమానంతో పాదయాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత సంజయ్ అన్నకు అధ్యక్ష పదవి పోతే కూడా ఎయిర్పోర్ట్లో ఏడ్చిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. సో ఒకసారి అభిలాష్తో స్టార్ట్ చేస్తా. అభిలాష్ నమస్తే. ఏమంటారు మీ సంజయ్ అన్న ప్రచారం చేస్తారన్నా? సంజయ్ అన్న ప్రచారం చేసుకుంటున్నా, మీ ప్రచారం మా ప్రచారం మేము చేసుకుంటున్నా అన్న. మాకు చాలా సంతోషంగా ఉందన్న. ఈ మళ్ళీ 2వ సారి మా అన్న గెలుచుడు ఆల్రెడీ మేము విన్నానుకున్నాం, ఆయన ఆల్రెడీ అయిపోయింది, గెలుపు ఖాయం అయిపోయింది. ఒక్కొక్కరు పక్క పట్టలకు గదగదా అంటున్నా అన్న. అది ఎప్పుడు సంజయ్ అన్న పక్కనే ఉంటావు కదా, ఇంత ఫ్రీగా ఉన్నది మరి నాకు అది సంతోషం అన్న, సంతోషం. ఇప్పటికన్నా సంజయ్ అన్న సంజయ్ అన్న అర్బన్ బ్యాంక్ కానివ్వండి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అన్న. మాకు ప్రతి ఏ ఫంక్షన్లు ఉన్నా ఎక్కడ ఉన్నాం మా ఇంట్లోకి ఫస్ట్ మా ఇంట్లో వచ్చి భోజనం, ఈ ఏరియాలలో వచ్చి ఫస్ట్ వచ్చి భోజనం తీసిపోతాడు. తమ్ముడు మంచిగా ఉన్నవారా వచ్చి ఛాయ్ తాగి ఇంకా మా ఇంట్లోకి వచ్చి ఛాయ్ తాగి పోతాడు. ఎంత అంటే నాకు అంత సంతోషం అన్న. నా ఇంట్లో పోతే సంజయ్ అన్న ఫోటో ఉంటుంది అన్న. ఆయన ఫస్ట్ కార్పొరేటర్ గెలిచినా కానివ్వండి ఇప్పటివరకు నా ఇంట్లో పోతే అదే ఫోటో ఉంటుంది. అంటే సంజయ్ అన్న అంటే పిచ్చి అన్న నాకు, వీరా అభిమాని. తెలంగాణ ప్రాంతాన్ని ప్రతి వాడ గల్లీ సంజయ్ అన్న వీరా అభిమాని అని ఉన్నారన్న. ప్రతి చిన్న పిల్లలకు కానివ్వండి సంజయ్ ఇంటికి పోతే పొద్దున పూట అన్నాళ్ళ ఇంటికి పోతే అన్న నీటుడు ఒక పోవడానికి చూతారన్న. చిన్న పిల్లలు సంజయ్ అన్న అంటే సంజయ్ అన్న మన ఎస్ఆర్ఆర్ కాలేజీలో పోతే చిన్న పిల్లలు మ్యాచ్ ఆడుకుంటే బండి సంజయ్ అన్న ఫోటో చూద్దాం రానే ఆడ బ్యాట్లు పడేసి బాల్ని పడేసి సంజయ్ అన్న కోసం ఫోటోలు దిగిలు అన్న. ఇంత అభిమానం ఉంది కదా, మరి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేస్తే ఎందుకు కూడా కొట్టింది మరి అన్న? కొంచెము ఇబ్బంది వచ్చింది అన్న, కొన్ని కాలంలో కొన్ని ఇబ్బంది కాబట్టి కొన్ని అధికార పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టిల్లన్న. మళ్ళా సొంత కొట్టుగా కొంతమంది పార్టీలకు వచ్చిల్లన్న. బీజేపీకి ఇక్కడ పోలేదన్న, అదే పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కూడా పానాన్ని కొట్టించుకుంటారన్న. సంజయ్ అన్న కొంతమంది ఓన్గా కూడా పాటలు రాసుకున్నారు అన్న. ఆ పాటలు సంజయ్ అన్న ఒక డైరెక్టర్, బ్యాంకు డైరెక్టర్, అర్బన్ బ్యాంకు డైరెక్టర్, 2 సార్లు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పోటీ చేసింది అన్న. సంజయ్ అన్న కావాల్సిన అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కానివ్వండి, హైదరాబాద్లో కూడా సంజయ్ అన్నకు అర్బన్ బ్యాంక్ ఓట్లు ఉన్నాయన్న. ఇప్పుడు కూడా బ్యాంక్ వచ్చి మన కరీంనగర్కి వచ్చి కూడా ఓట్లు వేసిపోతారన్న. మొన్న సంజయ్ అన్న అధ్యక్ష హోదాలు ఉంటే అధికారంలోకి వస్తున్నాయి పార్టీ వస్తుండేనన్న. కొంతమంది వ్యక్తంగా ఉన్నారన్న పార్టీలో, కుళ్ళు ఉన్నారు. ఇక కొంతమంది వాళ్ళ పేర్లు ఎప్పుడు అది మీకు తెలుసన్న పేర్లు, వాళ్ళ పేర్లు ఎప్పుడు అవసరం లేదన్న. వాళ్ళు కావాలని సంజయ్ అన్న ఇప్పుడు ఉంటే 100 పైగా సీట్లు వస్తుండే అన్న. ఏదో పాట రాసిన సంజయ్ అన్న. ఇవసైనా బండి సంజయ్ అన్న ఇవసైనా, అరే కరీంనగర్ కలుతుంది రామా అన్న బండి సంజయ్ అన్న, అది రామా బండి సంజయ్ అన్నరా, చలో రే మా బండి సంజయ్ అన్న, పొదమురా మా అన్న బండి సంజయ్ అన్న, జై బోలో బండి సంజయ్ అన్నకు జై బోలో, అరే జై బోలో బండి సంజయ్ అన్నకు జై బోలో. నువ్వే రాసిన పాట ఇది? నా ఓన్ పాట. ఎప్పుడు రిలీజ్ అవుతుంది పాట? అంటే పాట రిలీజ్ లేదన్న, నా ఓన్గా సొంతంగా నేను పాట రాసిన.
ఇప్పుడు మీ అన్న చెప్తే షూట్ చేపిస్తారు కదా, రికార్డింగ్ చేపించి. రికార్డింగ్ చేపిస్తాడు అన్న. మా అన్న చెప్తే ఈ పాట రికార్డింగ్ అది బాగా వైరల్ అవుతుంది అన్న. ఈ పాట కూడా ఎవరు కూడా ఇంతవరకు ఈ పాట రాయలేదు. అంటే పోతున్న వస్తున్నా అంటే ఒక పల్లె కానివ్వండి, ఒక జిల్లాలో తిరగదు. ఎక్కడ పో అన్న, ఆదిలాబాద్ పో సంజయ్ అన్న, నిజామాబాద్ పో బండి సంజయ్ అన్న. బండి సంజయ్ అన్న 10 ఎందుకు ఏందన్న అందరూ అడుగుతారు అన్న. అది కావాలని రెచ్చగొట్టు కావాలని అది చేసేయాలని ఈ విధంగా గెలుస్తాడా ఈసారి? గెలుస్తాడా? 100% గెలుతా అన్న. గెలుపు ఖాయం అయిపోయింది అన్న. 99% గెలుపు ఖాయమైంది. మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు, మళ్ళీ మంత్రి పదవి వస్తుంది. ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు, వినోద్ రావు ఉన్నాడు, వినోద్ కుమార్ రావు కదా, వినోద్ రావు, రాజేంద్ర రావు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు కూడా బాగానే. వాళ్ళ ప్రచారం కొంచెం తగ్గిందన్న. గెలుసు కానీ వాళ్ళు ఓపిక వాళ్ళు పోతా చల్లబట్టారు. వాళ్ళు ఎందుకు చల్లబట్టు వాళ్ళకు జనాలలో తెలిసిపోయిందన్న. జనాలలో తెలిసిపోయింది. ప్రతి గల్లి ప్రతి ఊరులా ప్రతి వాడలా తెలిసిపోయింది అన్న. బండి సంజయనకి వెళ్తున్నట. ప్రతి హోటళ్ళలో ప్రతి బట్టల షాప్లలో, ఇక్కడ కిరాణా షాప్లలో, మార్కెట్లో, వెంకటేశ్వర టెంపుల్, బస్ స్టాండ్ కానీ ఎక్కడ బస్ స్టాండ్ దగ్గర బండి సంజయ్ అన్న. కొంతమంది మోడీ కోసం చూసి మా ఓన్గా మేము చెప్పామన్నా, బండి సంజయ్ ముఖం చూసేస్తామన్నా, మోడీ ముఖం చూసేస్తున్నాం ఓట్లు. ఎందుకంటే మొన్న అయోధ్య రామ ముందరు అది కట్టింది కాబట్టి అది ఒకటి జనాలల్లో పోయింది. నెక్స్ట్ ఇంకోటి మోడీ ఏం చేస్తున్నట్టే మన భద్రాచలంలో అదుగుతప్పుడు మా టెంపుల్ అది ఫేమస్ అన్న. అదుగుత కడతాడు, అదుగుత కొందన అదుగుత వేస్తాడు. ఇంకోటి ఇక్కడ కొండ టూత బాగా ఏందనేది మోడీ